ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. అది నువ్వు పుట్టక ముందు చెప్పిన డైలాగ్ నేను. ఓ మీరు చెప్పారా? ఎన్టీ రామారావు గారు అన్నగారు చెప్పారు, ఆ తర్వాత నేను చెప్పాను. ప్రజలే ప్రత్యక్ష దైవాలని. నువ్వేదో కొత్తగా చెప్తుంటే కాపీ కొడతావు. అంటే నేను కాపీ కొట్టలేదండి, మీలాంటి వాళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. బా హెడ్స్ అప్, అది వండర్ఫుల్ అయ్యా అన్న. వెరీ గుడ్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ఒక యాక్టర్గా ఎదిగి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఒక డ్రిల్ మాస్టర్గా వర్క్ చేసి ఒక అద్భుతమైన మాస్టారు కొడుకు అని అనిపించుకున్నారు ఇండస్ట్రీలో. అండ్ అంతేకాకుండా సినిమాలు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఇది మీకు హీరోగా, నిర్మాతగా, అండ్ ఒక స్కూల్స్కి అధినేతగా, అండ్ ఒక 3 పిల్లలకి తండ్రిగా, 2 హీరోలు, ఒక హీరోయిన్, అండ్ అలాగే ఎంతోమంది డైరెక్టర్స్కి, ఎంతోమంది రైటర్లకి అవకాశం కల్పించిన మీకు ఎలా అనిపిస్తుంది 40 సంవత్సరాలు? ఒక క్వశ్చన్ ఒక ఫుల్ పేజీ రాసావు అన్న. క్వశ్చన్ అనేది ఒకటిద్దే ఉంటుంది. ఆ క్వశ్చన్ నువ్వు ఒక ఫుల్ వైట్ పేపర్ ఉంటే మొదటి నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్ వేసావు. అవును. అన్నిటికీ ఏంటంటే అన్నీ చెప్పేశావు. నువ్వు చెప్పిన అన్నిటికీ ఏమిటి రహస్యం అంటే తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రకృతి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి వచ్చాం. జీవితం ఎక్కడ ప్రారంభమైంది, ఏ పొజిషన్లో ఉన్నాం, ఈ పొజిషన్ని శాశ్వతాన్ని కాకుండా ఎలా వచ్చామనేది కూడా గుర్తుపెట్టుకుంటూ ఈ పొజిషన్ని జాగ్రత్తగా చేసుకుంటూ దీన్ని కాపాడుకుంటూ మనం జీవితంలో పడిన కష్టసుఖాలన్నీ పిల్లలకు చెబుతూ మీరు ఏ విధంగా ఉంటే ముందుకు నడుస్తారు, పైకి వస్తారు అని వాళ్ళకి చెబుతూ ఉండడమే నా ఉద్దేశం. ఇక మామ మంచు అల్లుడు కంచు, ఇది నిర్మాత నేను కాదు, విష్ణువర్ధన్ బాబు. అదేలేండి, మీ సపోర్ట్ లేకపోతే అతను ఎక్కడ? ఎవరైనా సరిగా నీ పిల్లలకు నువ్వు ఉండాలి. అవును. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మన పిల్లలు గొప్పగా ఉండాలని ఆశించారు. వాళ్ళు కలలు కన్నారు, అవన్నీ నిజం చేశాం. మన కష్టం, మన కృషి, అమ్మ నాన్నల ఆశీస్సులు. అలాగే మన పిల్లలు కూడా మనం చెప్తుంటాం, పిల్లలకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. బట్ నిర్మాతగా హీ ఈజ్ ది నిర్మాత. జనరల్గా మీరు మీ బ్యానర్లో రీమేక్లు చాలా తక్కువ, అన్నీ స్ట్రైట్గా ఉంటాయి ఇప్పుడు కూడా, అన్ని సినిమాలు. సో రీమేక్ అనే చిత్రం ఇది ఎన్నో చిత్రం మీ బ్యానర్లో. ఎందుకంటే మీరు రౌడీ గారి పెళ్ళం, అది రీమేక్. పెద్దరాయుడు రీమేక్ అనే సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒకప్పుడు ఎంజీఆర్ గారు చెప్పారు, అన్న ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు సహచర్యం ఉంది అన్నతో. శివాజీ గారు చెప్పారు, నాగేశ్వర గారు చెప్పారు. రీమేక్ అంటే ఆల్రెడీ తీసేసి ఉంటారు, అది బాగుంటే దాన్ని చూసి మన నేటివిటీకి సరిపోయేటట్టు కొన్ని చెరుపులు మార్పులు చేసుకొని సినిమా తీర్చి తప్పలేదు. కాపీ కొట్టకూడదు, దొంగతనం చేయకూడదు, వేరే కాపీలో ఒక సీను కొట్టేయకూడదు, కాపీ రైట్స్ కొనుక్కొని తీయచ్చు. ఆ విధంగా తీసాము. నేను ఒకటే కాదు, భారతదేశంలో టాప్ హీరోస్ కూడా అందరూ కూడా ఆ విధంగా చేస్తుంటారు, హిందీలో కానీ అన్ని లాంగ్వేజ్లో కూడా. ఆ విధంగానే మరాఠీలో ఒక రిలీజ్ అయింది ఈ సినిమా, అత్యద్భుతమైన సినిమా. దాన్ని 2 సంవత్సరాల నుంచి తీస్తే బాగుంటుందని చెప్తే ఫైనల్గా ఈ సంవత్సరం టైం కుదిరింది. ఓకే, భగవంతుని ఆశీస్సుతో తీసాం మామ మంచు అల్లుడు కంచు. నువ్వు ఆల్రెడీ డబ్బింగ్ చూసావు, డబ్బింగ్ చూసి అద్భుతం అన్నావు. నేను వేస్తే అల్లుడు పాత్ర నాకు అల్లుడు అవ్వాలి, నా కూతురుకు మొగుడు అవ్వాలి. కాబట్టి విష్ణు ఆ క్యారెక్టర్ పనికిరాడు, మనోజు పనికిరాడు. ఏదైనా తమ్ముడు వేషం అన్నా అల్లుడు కాదు, కానీ అల్లుడుగా అంటే జనం ఒప్పుకోరనే డౌట్. ఎందుకంటే అక్కడ మళ్ళీ మోహన్ బాబు కూతురు, ఇక్కడ మోహన్ బాబు కొడుకే కదా అనేది ఏదైనా వస్తుందని. లేకపోతే పాత్రని చూడదలుచుకోవాలి. ఒక్కొక్కసారి పొరపాటున అట్లా చూడలేదనుకో దెబ్బతింటాం. అందుకని అల్లరి నరేష్ ని ఇంకో హీరోని పెట్టాం. సో ఏంటంటే కొడుకుగా కానీ తమ్ముడుగా కానీ అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకోసం నరేష్ని పెట్టుకోవాల్సి వచ్చింది. తమ్ముడికైనా సరే, కొడుకైనా సరే, లేకపోతే అపోజిషన్గా ఇంకోటి ఉండి నీ విలన్గా చేసినా సరే ఓకే ఒప్పుకుంటా. ఇంతమంది ఉంటే బాగుంటుంది ఈ కథలో అనుకొని అందరినీ గ్యాదర్ చేశారు మీరు. అంటే మీ సపోర్ట్ తోటి మా నిర్మాత విష్ణు, నాకు రమ్యకృష్ణ గారు కావాలి, మీనా గారు కావాలి, కృష్ణమోహన్ కావాలి, జీవా కావాలి, హీరో నరేష్ కావాలి, పక్కన హీరోయిన్ పూర్ణ కావాలి, ఆలీ కావాలి, ఇలాగ ఎంతోమందిని ఆల్మోస్ట్ ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసి తిరుపతి తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేశారు. బట్ నేను గమనించాను,
చాలా భయంకరమైన ఎండలో మీరు ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వకుండా ఆర్టిస్టులందరినీ సపోర్ట్ చేసి ఏమయ్యా ఎవరికి ఏమీ తక్కువ రాకూడదు, తీసుకొచ్చారు షూటింగ్ చేసుకుంటున్నారు ఇబ్బంది పెట్టి అనే మాట నాకు రాకూడదు అని మీరు చెప్పి అందరికీ ఏం కావాలో ఫెసిలిటీస్ ఇచ్చారు. చాలా అద్భుతమైన, ఎందుకంటే అది మీరు ఎవరిదాన్ని నేర్చుకుందని నాకు తెలియదు, కానీ ఒక ఆర్టిస్ట్ని గౌరవించడంలో మీ తర్వాతనే ఇంకెవరైనా సరే. థ్యాంక్ యూ అలీ. ఇప్పుడు హాఫ్ ది స్క్రీన్ మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు. నా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు నేను గౌరవించాలి. నా విద్యాలయాల్లో బిడ్డలు చదువుతున్నారంటే ఆ బిడ్డలను నా బిడ్డలుగా చూసుకోవాలి. మన ఇంటికి వచ్చినప్పుడు నా సంస్థలో నా పక్కన నువ్వు చేస్తున్నప్పుడు నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలి. నువ్వు బాగా చేయకపోతే దర్శకుడు చూసుకుంటాడు, నా బాధ్యత కాదు. కరెక్ట్. నువ్వు డీసెంట్గా టయానికి వస్తున్నావు, డీసెంట్గా వెళుతున్నావు. నీకు నిర్మాతగా విష్ణు తరఫున నుంచి నేనుగా విష్ణు తండ్రిగా ఏం కావాలి, మీరేమి గొంతెమ్మ కోరికలు కోరరు. ఆ శుచిగా శుభ్రంగా భోజనం ఉన్నదేదో నీట్గా పెట్టగలగాలి, గౌరవంగా చూసుకోవాలి. అందులో ప్రతి ఆర్టిస్టు డబ్బు కోసం డబ్బు కావాలి, దాంతోపాటు పద్ధతులు కావాలి, గౌరవం కావాలి. నాకు అన్నిటికంటే మించి మీ మదర్ అంటే నాకు బాగా ఇష్టం. నేను ఆవిడ ఎప్పుడు కనిపించినా కాళ్ళకి నమస్కారం చేస్తాను, అది అవసరం. ఇప్పుడు నేను మోహన్ బాబు గొప్ప నటుడిని, అది ఉన్నాయి ఇది ఉన్నాయి, ఆలీ మదర్కి ఏంటంటే మీ మదర్ అయినా మా మదర్ అయినా ఒకటి. అందుకే ఇప్పుడు కనిపించిన అమ్మ దువా చేయి, అల్లాకి ఆశీర్వాద్ ఇన్షా అల్లా అని ఆవిడకి దండం పెడతాను. అవును, అదే కదా మీ దగ్గర సంస్కారం. అంతే, మీ సంస్కారం మీ పిల్లలకు వచ్చింది,